పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. కోట వంటిది దాచుకొనే చోటు వంటిది తిరునామం, ప్రభు తిరునామం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక దేవుడు నాకు ఇచ్చిన కృపతో రాసిన పాట ఈరోజు మనం పాడి దేవుని స్తుతించబోతున్నాం. మనము తమిళనాడులో ప్రారంభించిన సమయం నుండి నేను రాసిన పాటలను మీకు మరొకసారి దేవుని మహిమ కోసం అందిస్తూ ఉన్నాం. ప్రభు చిత్తమైతే అవన్నిటిని సెపరేట్గా రికార్డ్ చేసి కూడా అప్లోడ్ చేస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత బర్నబాస్ పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఆయన పేరు అరమైకులో బార్ అంటే సన్, కుమారుడు, నేబా అంటే ఎన్కరేజ్మెంట్ ఆర్ కంఫర్ట్, అనగా తన జీవితంలో అందరినీ ప్రోత్సహించే ఒక వ్యక్తి, అలాగే ఓదార్చే ఒక వ్యక్తి. ఈరోజు ఈ వాక్యానుసారం ఆయన పేరుకు తగిన విధంగా దేవుడు మిమ్మల్ని ఓదార్చునుగాక. ఆమేన్. As according to his name, may the Lord comfort you today. Originally, his name was Joseph in the early Jewish cryptic Christian disciple. ఆయన నిజ పేరు జోసెఫ్, కానీ ఆయనను అపోస్తులు ఒక క్రొత్త పేరు ఇచ్చి పిలిచారు. అదే ఈ పేరు. కారణం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా అందరినీ లేవనెత్తినటువంటి వ్యక్తి, ఇతరులను ప్రోత్సహించినటువంటి వ్యక్తి, ఇతరులను హెచ్చించి చూసినటువంటి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తిని చరిత్ర చెప్తున్నది. అలాగే ఆయన పౌలు గారిని మొట్టమొదటిగా మరి శిష్యులందరికీ ఇంట్రడ్యూస్ చేసి ఆయనను సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి కూడా. ఇటువంటి గొప్ప పండుగ సందర్భంగా ఆయనను పూర్వ ఆ క్రైస్తవులు ఒక ప్రవక్తలాగా, ఒక సెయింట్ అంటే పునీతుడిలాగా భావించేవారని చరిత్ర చెప్తూ ఉన్నది. సచ్ అ బ్యూటిఫుల్ వండర్ఫుల్ సెయింట్లీ పర్సన్స్ ఇంటర్సెషన్ విత్ విచ్ వి బిగిన్ టుడే. ఈరోజు ఆయన మధ్యస్థ ప్రార్థన కోరుతూ ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశములను కూడా ప్రభువుకు అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. మా ఇంటి నుంచి మా అక్క మరియు బావ వారు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ దీన్ని తమిళంలో చదవమన్నారు. అందుకోసమే వారి యొక్క ఈ ఉద్దేశంను కూడా తమిళంలో చదువుతుండగా వారి కోసం ప్రార్థిస్తాం. தோமை சகாயமேறி குடும்பத்திற்கு இறைவன் செய்து வருகிற நன்மைகளுக்கு நன்றியாகவும், குடும்பத்தில் சமாதானம் நிலவவும், தோமை அவர்களுக்கு நல்ல உடல் சுகம் கிடைக்கவும், கோர்ட்டு கேஸ் பிரச்சனைகள் முடிவுக்கு வரவும், மகனுக்கு கோர்ட்டு கேஸ்னால் எந்த பிரச்சனைகளும் வராமல் நமக்கு சாதகமான ஜட்ஜ்மெண்ட் கிடைக்கவும், பிள்ளைகள் விஜய், ஜூலியட், ஏஞ்சல், ஸ்டீஃபன் குடும்பத்தை இறைவன் ஆசீர்வதித்து பணிகளில் ஆசீர்வாதம் தர வேண்டுமாயும், நற்சுகத்தோடு வாழ இறை ஆசீர் வேண்டியும், மற்றும் பேரப்பிள்ளைகள் இறைஞானத்திலும் அறிவிலும் சிறந்து நற்சுகத்தோடு வாழவும், மகள் ஏஞ்சலுக்கு உள்ளூருக்கு பணிமாறுதல் கிடைக்க வேண்டுமாயும், ஏஞ்சலுக்கு பணியில் தடைகள் நீங்கி செலெக்ஷன் கிரேடு விரைவில் கிடைக்கும்படியாகவும் ஒப்பு கொடுக்கப்படுகிறது. உங்கள் குடும்பத்தில் கொடுக்கக்கூடிய இந்த விண்ணப்பத்தை ஆண்டவர் கேட்டு வழி நடத்தும்படியும் நாங்கள் జెబిக்கிறோம். ఒక వ్యక్తి తన సాక్ష్యంతో ఇలా స్టార్ట్ చేస్తున్నారు. ఫాదర్, మీ ప్రార్థన ద్వారా మా కూతురు మరియ పావని ఎంగేజ్మెంట్కి, పెళ్ళికి, ప్రధానానికి ఈ 3 శుభకార్యములకు మీరు వచ్చి మా కూతురుని దీవించి మా కుటుంబం కోసం ప్రార్థన చేయడం గొప్ప అద్భుతం. అందులకు దేవునికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు విజయ్ రెడ్డి, శౌరిలు, మరియ పావని, ఎలీషా, సామువేల్ రెడ్డి. ఈ విజయ్ రెడ్డి అనే కుమారుడు మేము ముత్తంగిలో ప్రసంగం చెప్పిన టైం అంతా వెనుక ఉండి మోకాళ్ళ మీదనే ఉండి ప్రసంగం అయిపోయే వరకు చేతులు పైకి లేపి అలాగే ప్రార్థించే ఒక కుమారుడు. అందుకే నేను కూడా వ్యక్తిగతంగా ఆయనలో ఉన్న మంచితనములకు థ్యాంక్స్ చెప్పి వారి బిడ్డలను ఇద్దరిని ప్రభు ఆశీర్వించమని ప్రార్థిస్తూ ఉన్నాను.
ఆంటోనీ డేవిడ్ మంచి ఆరోగ్యం, మంచి వివాహ సంబంధం వచ్చినట్లుగా మరియా క్లారా మంచి ఆరోగ్యం, నాన్సీ పిఆర్ యూకేలో వచ్చినట్టు, అలాగే పెళ్లి కోసం మరియు శాంతి సమాధానం ఆమె పనిచేస్తున్న స్థలంలో దేవుడు దయచేయాలని, మంచి ఆరోగ్యం ప్రిసిల్లా మంచి ఆరోగ్యం, మంచి వివాహ సంబంధం కోసం, దైవాశీర్వాదం కోసం మరియు జన్మదినోత్సవ దీవెనల కోసం దేవునికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రిసిల్లా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఈ నెల 9వ తారీఖున 3 గంటల ప్రార్థనలో ఫాదర్ సిరిల్ గారు మొదటి గుర్తుకు ముందే ఇలా చెప్పారు, నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ప్రేరణ కలిగినప్పుడు వెంటనే చెప్పమని. ఒక వ్యక్తి దేవుని పరిచర్యలో ఉన్న వ్యక్తి చాలా బాధతో ఉన్నారని, నా సేవలో ఉన్నప్పుడు కష్టాలు భరించాలి తప్పదు అని ఆయన నిన్ను దీవిస్తున్నాను అని ప్రవచనం చెప్పారు. ఆ వ్యక్తి చెప్తున్నారు, నా బిడ్డయే ఫాదర్ పవన్ కుమార్ దేవుని సేవలో దేవుడు అధిక వేదనతో ఉన్నాడు. ఎలాంటి చీకటి శక్తుల ప్రవాహం నా బిడ్డపై తాకకుండా నా బిడ్డ కోసం ఫాదర్ గారిని ప్రార్థన కోరుతూ ఇంత గొప్ప ప్రవచనము దేవుడు మీ ద్వారా పలికించినందుకు కృతజ్ఞతగా అని చెప్తున్నారు. చూడండి, ఫస్ట్ సాక్ష్యం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గురువు కోసం దేవుడిచ్చిన ప్రవచనం. ద ఫస్ట్ టెస్టిమనీ దట్ ఐఎమ్ హియరింగ్ ఈస్ అబౌట్ ఎ ప్రీస్ట్. థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్రెసింగ్ అండ్ థ్యాంకింగ్ ద లార్డ్. అలాగే మీ ఇంటిలో జరిగిన అద్భుతాలను కూడా సాక్ష్యంగా మాతో పంచుకుంటే అందరి ఎదుట దేవుని మహిమపరచగలుగుతాం. ప్రేమ్ కుమార్, తేజస్విని కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, మరియు అర్నాల్డ్ జోసెఫ్ డేవిడ్ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, అర్నాల్డ్కు మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు, మరియు కుటుంబంలో చనిపోయిన ఆత్మలకు నిత్య విశ్రాంతి కోసం ఫాదర్ సిరిల్ గారిని వారి బృందమును గమ్యస్థానం చేర్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మీ కుటుంబం కూడా మాతో పాటు పరిచర్యలో ఉన్న కుటుంబం, మీ బిడ్డలను కుమారుని దేవుడు ఆశీర్వదించి మా ఫౌండర్ పేరు పెట్టుకున్నారు. దేవుడు కుమారుని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే బాల జోసెఫ్ షవరెడ్డి 17వ పుట్టిన రోజు సందర్భంగా దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా, యవన ప్రాయంలో ఉన్న బిడ్డకు దేవుని సంరక్షణ, కాపుదల, చదువులలో మంచి జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు పరిశుద్ధాత్మ జ్ఞానం, వరాలు ఫలాలు కొరకు, మరియు 67వ పుట్టినరోజు జరుపుకుంటున్న పాపిరెడ్డికి మంచి ఆరోగ్యం, దేవుని సంపూర్ణ స్వదీవెనలు కోరుతూ దేవునికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు కుటుంబ సభ్యులు బాల జోసెఫ్ షవరెడ్డి 17వ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే. 67వ పుట్టినరోజు జరుపుకుంటున్న పాపిరెడ్డి గారు, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. షౌరమ్మ మేరీ మంచి ఆరోగ్యం కోసం దేవమాత ప్రార్థన సహాయం కోరుతూ, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా రావాలని, దేవుని కృప ఆశీర్వాదం వలన ప్రభు మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు సూరం నోయల్ సైదేశ్. జన్మదినోత్సవ దీవెనలు, బంగారు భవిష్యత్తు కొరకు దేవుని కృపలో వర్ధిల్లాలని, దేవుని పరిచర్యలో వాడబడాలని, సామువేలులాగా దీవించి ఆశీర్వదించాలని, మరియు సైట్ పని విషయంలో దేవుడు తోడుగా ఉండి నడిపించాలని దైవాశీర్వాదం కోసం ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు సూరం నోయల్ సైదేశ్. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. టిఆర్ ఎన్ఆర్ రెడ్డి జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, రోహిత్ రెడ్డి అనుశ్రీ వివాహం ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవుని దీవెనలతో జరిపించినందుకు కృతజ్ఞతగా, రోహిత్ రెడ్డి అనుశ్రీ యుఎస్ఏ ప్రయాణంలో దేవుడి తోడుగా ఉండి నడిపించినందుకు కృతజ్ఞతగా, మరియు ఫాదర్ సిరిల్ గారికి వారి బృందమును ప్రతి ఒక్కరిని ప్రభు దీవించాలని, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నడిపించాలని కారుణ్యమూర్తికి సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అన్నపూర్ణ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రభు సంతాన భాగ్యం ప్రభు దయచేసినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు, మరియు మిస్టర్ కె ప్రసాద్ రావు గ్రేసీ కుటుంబమును ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పొలమారి శెట్టి ఫ్రాన్సిస్, పొలమారి శెట్టి పావని కుటుంబం దేవునికి కృతజ్ఞతగా దైవాశీస్సుల కోసం, మరియు సామువేల్ పాల్ ప్రణీత్ మంచి డివైన్ విజ్డమ్ ఆరోగ్యం కోసం సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. విజయ్ సునీత
ప్రభు నూతన గృహం దయచేయాలని, నూతన గృహ విషయంలో ప్రభు కృప కోసం, మరియు మా కూతురు కూడా ప్రభు మంచి నూతన గృహంను దయచేయాలని దివ్యకారుణ్యమూర్తికి సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ప్రారంభిస్తున్నటువంటి ఇరై అరస్సు రెట్రీట్ సెంటర్, అంటే దైవ రాజ్యం స్థాపించే ఈ రెట్రీట్ సెంటర్ని కూడా ప్రభు ఆశీర్వించాలని భక్తితో మనం ప్రార్థన చేసుకుందాం. మీరు చేస్తున్నటువంటి స్పాన్సర్షిప్ కార్యక్రమాలు, తర్వాత మీరు పంపిస్తున్నటువంటి డొనేషన్ ద్వారా ఈ యొక్క రెట్రీట్ సెంటర్ పూర్తి కావాలని, మేము కూడా అక్కడికి వెళ్ళి త్వరలోనే ఆ స్థలంలో దైవరాజ్యంను స్థాపించుటకు, దైవరాజ్యం అదే ఇరై అరస్సు అని అర్థం, అలాంటి సెంటర్ అక్కడ నుండి ప్రతి ఇంటికి దైవరాజ్యం వచ్చునుగాక. లెట్ ఎవ్రీ ఫ్యామిలీ బికమ్ అ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ దే ఫ్యామిలీ. వాట్ అ బ్యూటిఫుల్ నేమ్. ఇలాంటి పేరు ఎప్పుడు నేను వెళ్ళలేదు. అంటే డివైన్ వర్డ్ సెంటర్, లేకపోతే డివైన్ మర్సీ సెంటర్ విన్నాం, కానీ దైవ రాజ్యమునకే అంకితం చేయబడిన ఒక సెంటర్కు పేరు. ఇంగ్లీష్లో, తెలుగులో, తమిళంలో దానికి పేరు ఇరై అరస్సు, అంటే దైవ రాజ్య ధ్యాన కేంద్రం అని అర్థం. మీరందరూ అక్కడికి వచ్చేటప్పుడు దైవరాజ్యంలో ఉన్న ప్రతి దీవెనలు మీరు పొందబోతున్నారు. త్వరలోనే అక్కడికి వెళ్ళి కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కంటిన్యూ చేయబోతున్నాం. అలాగే నాతో పాటు ఉన్నటువంటి బృందాన్ని దేవుడు ఆశీర్వించమని, వారు తల్లిదండ్రులు, తోబుట్టువారు వారిని నన్ను నమ్మి ఇక్కడికి పంపించారు. కావున ఈ బిడ్డలు ఇక్కడ ఉండగా వారి కుటుంబ సభ్యులను కూడా దీవించాలని చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడుతూ నాతో కూడా వ్యక్తిగతంగా మాట్లాడాలని అడుగుతున్నారంట. మరి నేను ప్రార్థన చేస్తేనే ఇవన్నీ చేయగలుగుతాను. మన పిల్లలు మీ ఉద్దేశంలన్నీ నాకు చెప్తున్నారు. మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. భక్తితో కరుణ జపమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక జపం చెప్పబోతున్నాం. దానిలో ఒక భాగం ఏంటిది? నీ రాజ్యం వచ్చునుగాక. మన సెంటర్ పేరు కూడా దైవ రాజ్య రెట్రీట్ సెంటర్. ఎంత బాగుంది చూడండి. భక్తితో పరలోక జపాన్ని ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుడి ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును
విశ్వసించుచున్నాను. ఆమేన్. మీ అందరినీ ఈరోజు కోటలోనికి తీసుకొని వెళ్ళబోతున్నాను. ఫాదర్, గోల్కొండ ఫోర్టా లేకపోతే ఏ ఫోర్ట్ అని కొంతమంది అడుగుతున్నారు. మీరు హైదరాబాదులో లేరు కదా ఫాదర్, అందుకే మీ అందరినీ దేవుని నామం అనే కోట లోపలికి తీసుకొని వెళ్ళి మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను, మీ ఇంటిని అంతటిని దేవుడు కోటలో ఉంచి భద్రతనిచ్చి దీవించటానికి ఒక పాట దేవుడు కొన్ని నెలల ముందు నేను మొత్తంగిలో ఉన్నప్పుడే ఈ పాటను కంపోజ్ చేసే వరమును దేవుడు ఇచ్చాడు. ఎస్, టుడే వీఆర్ గోయింగ్ ఇన్సైడ్ ద ఫోర్ట్ and the fort is nothing other than the name of the Lord is a strong tower. Thank you. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం, Proverbs 18:10. ప్రభు దివ్య నామము కోట వంటిది, పుణ్య పురుషులు దాని లోనికి ప్రవేశించి రక్షణమును పొడయుదురు. The righteous people will enter into it and they will be safe. ఈ పాట మనలను నీతిమంతులుగా మార్చబోతున్నది, కోటలోనికి చేర్చబోతున్నది. మొదటి సామువేలు 7:12 ప్రకారం ఒక్కొక్క చరణంలో, ఒక్కొక్క గుర్తులో ఒక్కొక్క నేమును తీసుకొని మనం ప్రార్థన చేయబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెంటనే రెట్రీట్ చేయడానికి వీలు లేదు, కావున ప్రతిరోజు మీకు రెట్రీట్ కండక్ట్ చేస్తున్నాను. మీరు గమనిస్తున్నారో లేదో, నిన్న డెలివరెన్స్ కండక్ట్ చేశాం, ఇన్నర్ హీలింగ్, ఆంతరిక స్వస్థత కండక్ట్ చేశాం. అవన్నీ కూడా ఇంతకుముందు 5 రోజుల వడకాలు, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక్క రోజులోనే అన్ని వడకాలు జరుపుతున్నాం. ఈరోజు వడకంలో మొదటి భాగం ఏంటంటే దేవుని పేరు ఎబినేజర్. ఎబినేజర్ అంటే అర్థం ఏంటిది? ఇంతవరకు కాచిన దేవుడు. 1 Samuel chapter 7 verse 12 it says his name is Ebenezer, the one who stood with us thus far. ఒక్కొక్క పేరును ఉచ్చరిస్తుండగా దేవుడు ఈ రోజు నుండి మీకు విడుదల, ఆంతరింగిక స్వస్థత, శారీరక స్వస్థత, సంతాన భాగ్యము, జాబ్ లేని వారికి జాబు, ఇవన్నీ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే దేవుని నామం కోట వంటిది. We are going to enter into the moment of grace. We are having every day a 1 hour retreat. You see, 3 o'clock prayer is 1 hour retreat for you, because I'm not able to have a retreat now. We are conducting a retreat for deliverance, inner healing and the miracle in 1 hour, sometimes shorter than that. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? కోట వంటిది ప్రభు తిరునామం, దాచుకొనే చోటు వంటిది ప్రభునామం. ఆమెనని పలికే తిరునామం, ప్రార్థనకు జవాబిచ్చే తిరునామం. కోట వంటిది ప్రభు తిరునామం. ఎబినేజరే నీ తిరునామం, ఇంతవరకు మము కాచిన ప్రభునామం. కాచిన దేవా, కాపాడిన దేవా, నీ తిరునామమే మాకు శరణాలయం. కోట వంటిది ప్రభు తిరునామం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. సో ఈ రోజు నుండి అందరికీ ఏం చెప్పాలి? మీరు చెప్పండి. 1 hour రెట్రీట్, యేసు ప్రభుతో ఒక గంట సేపు మనం రెట్రీట్ చేస్తున్నాం. ప్రతిరోజు రెట్రీట్ మీకు జరుగుతుంది. మీరు ధన్యులు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇప్పుడు ఈ పాట పాడేటప్పుడు ఏ బలహీనతలు ఉన్నా దేవుని శక్తి మిమ్మల్ని ఆవరించబోతున్నాయి. ఆమేన్. వాట్ ఎవర్ వీక్నెస్ యూ హ్యావ్, the all powerful supernatural power of God is going to right now come into you and you will become very powerful. ఆమేన్. థాంక్యూ లార్డ్. మీ బలహీనత ఏంటో అవన్నిటిని ప్రభువునకు అర్పించేసేయండి. వాట్ ఎవర్ ఈస్ యువర్ వీక్నెస్, ఆఫర్ ఇట్ టు గాడ్. నేను చెప్పాను ఆల్రెడీ, ప్రతిరోజు గంట సేపు లేకపోతే 40 నిమిషాలు వడకం చేస్తున్నాం మనం. ఎవ్రీడే 45 to 1 hour వీఆర్ మేకింగ్ ఎ retreat. And the retreat, the second point is God is going to send His power, supernatural power. మహాశక్తి, దేవుని అపారమైన శక్తి మీ లోనికి వెళ్ళి నరాలలో, ఎముకలలో, లంగ్స్లో, లివర్లో, కిడ్నీలో ఎక్కడెక్కడ బలహీనతలు ఉన్నాయో లేచి నిలబడలేకి ఉన్నవారు లేచి నిలబడబోతున్నారు. ఆసుపత్రిలో పోరాడుతున్న వారికి ఆ శక్తి, ఎల్ షడాయ్ అంటే ఆల్ పవర్ఫుల్ గాడ్. ఎల్ షడాయ్ అంటే అర్థమేమిటి? సర్వశక్తి మంతుడు. అబ్రహాము ఆ పేరు పెట్టి దేవుని పిలిచాడు. దేవుడు ఆ పేరు పెట్టి అబ్రహాముతో చెప్పాడు, ఆదికాండం 17:1, నేను సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. జెనసిస్ 17:1, God said to Abraham, I am all powerful God. 100 సంవత్సరాల పిల్లలు పుడతారండి, అదికి పేరే ఆల్ పవర్ఫుల్ అంటే. వైద్యులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. వైద్యులు మీతో చెప్పి ఉంటారు, అమ్మా దత్తు తీసుకో, లేకపోతే ఐవి తీసుకో, నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని. కానీ జరిగింది కదా, నెక్స్ట్ మీ ఇంటిలో జరగబోతుంది. మీరు ఏ బలహీనతలో ఉన్నారో భక్తితో చప్పట్లు కొడుతూ, ఆ చప్పట్లలో బలం రావాలి, అలా కొడుతూ పాడుదాం. కోటలో ప్రవేశించే పాట ఈరోజు పాడుతున్నాం. ఎల్ షడాయ్ నీ తిరునామం, సర్వశక్తి గల దేవుడే. ప్రభునామం శక్తితో నింపు, సాక్షిగా మార్చు. నీ తిరునామమే మా శరణాలయం. నీ తిరునామమే మాకు శరణాలయం. కోట వంటిది ప్రభు తిరునామం. భక్తితో కోటలో ప్రవేశించు. సర్వశక్తిమంతుని దేవుడు శక్తితో గొప్ప గొప్ప కార్యములు జరిగించి మిమ్మల్ని దీవించే గుర్తు చెప్పండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గంటసేపు ఒడకమునకు మీ అందరిని మరొకసారి ఆహ్వానిస్తున్నాను. I invite you for this 1 hour or 45 minutes retreat that we are having every day at 3 o'clock. Before this, దీనికి ముందు దీనికి పేరు కరుణ జపమాల. ఇప్పుడు దానిని ఒక్క గంట సేపు వడకంలాగా మీరు మార్చుకొని పాల్గొనండి. ఎందుకంటే అందరూ కూడా 5 రోజులు మరి వేరే చోటుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు. వారికి ఆన్లైన్ వడకంలాగా దీన్ని మలచుకొని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనంలో అబ్రహాము ఆ ప్రదేశమునకు దేవుడు సమకూర్చును అని అర్థము వచ్చు పేరు పెట్టెను. కావుననే ఈనాడు కూడా కొండ మీద దేవుడు సమకూర్చునని లోకోక్తి వాడుకలో ఉన్నది. Genesis 22:14 Abraham named his God as the God who is Jehovah Jireh, all provider. ఇప్పుడు అప్పు సమస్యలన్నీ క్యాన్సిల్ చేయబోతున్నా. ఎస్, ఆర్ యు రెడీ? అప్పు సమస్యలన్నీ రుణ మార్పిడి. నేను గవర్నమెంట్, నేను ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, మా యజమానుడు మీకు చెప్తున్న మాట ఇది. నేను కాంట్రాక్టర్, మీరు కూడా కాంట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. ఆమెన్ చెప్పాలి. ఏంటని? సమకూర్చే దేవుడు అంతే. ఈజ్ ద వన్ హూ ప్రొవైడ్స్ యూ ఎవ్రీథింగ్. దేవుడు సమకూరుస్తే దానిలో కొరతలు ఏమీ ఉండదు. అందువలన అప్పు సమస్యలన్నీ క్యాన్సిల్ చేస్తున్నాం. త్వరలో అలాంటి సాక్ష్యములన్నీ వినబడాలి. మీరు ఇతరులకు ఇచ్చే విధంగా దేవుడు చేయాలి. God is going to cancel your loans, debt problem. You will be able to lend to others. Hallelujah. Praise the Lord. చప్పట్లు కొడుతూ పాడదాం. యెహోవా హీరే తిరునామం సమకూర్చే ప్రభువే ప్రభునామం అవసరం తీర్చే మాకు అండగా ఉండు. తిరునామమే మాకు శరణాలయం. నీ తిరునామమే మాకు శరణాలయం. కోట వంటిది ప్రభు తిరునామం. నేను యాక్చువల్లీ ఈ పాట కంపోజ్ చేయడానికి ముందు ఒక చిన్న ఆశ ఉండే. మేము ఇండోర్లో చదువుకున్నప్పుడు భజన్ పాడేవాళ్ళు, హిందీ భజన్స్. అలాంటి భజన్స్ ఇప్పుడు రావట్లేదు, అందరు పాటలే పాడుతున్నారు. ఒక భజన్ లాగా ఒకటి ఇవ్వు ప్రభు అని అడిగితే ఈ భజనం దేవుడు నాకు ఇచ్చాడు. మీరందరూ కూడా ఈ భజనాన్ని అందరికీ స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే ఈ భజనంలో ఉన్నటువంటి యేసుని నామం అది కోట వంటిది. ఒక్కసారి నామమును ఉచ్చరిస్తే ఏం చెప్పాడు దేవుడు? నా నామమున ఏది అడిగినా దాన్ని ఇస్తానన్నాడు. యోహాను 14:14. అందుకే నామము ఒడకం ఇది పేరు. ఈరోజు ఒడకం పేరు యేసునామ ఒడకం. దిస్ ఈస్ ద రెట్రీట్ ఆన్ ద నేమ్ ఆఫ్ జీసస్. భక్తితో మూడో గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నాకు తెలిసి ఇప్పుడు చెప్పబోయే మాట విన్న తర్వాత కొందరు నవ్వుతారు, కొందరు ఆశ్చర్యపడతారు. నేను 31 సంవత్సరాల ఆంధ్ర తెలంగాణలో ఉన్నాను, కానీ ఎప్పుడు కూడా గోల్కొండ ఫోర్ట్ వెళ్ళలేదు. మొన్న వెళ్ళిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. 31 సంవత్సరం ఎక్కడ ఉన్నదని కూడా తెలియదు. అలా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు అది గోల్కొండ ఫోర్ట్ అని చెప్పేవాళ్ళు. ఐ హ్యావ్ నాట్ గోన్ టు గోల్కొండ ఫోర్ట్. అలాగే మీ అందరూ కూడా ఒక కోట చూస్తే బాగుంటుందని అనుకున్నారు కదా, అందుకే ఈరోజు మీ అందరినీ ఈ కోట లోపల ప్రవేశపెట్టాం. ఈ కోటలో వెళితే ఏం జరుగుతుంది? సంరక్షణ జరుగుతుంది. బయట నుంచి దుష్టుడు పంపిస్తున్న బాణం లోపలికి రాలేదు. The weapon that is sent against you cannot prosper. యెషయా 54:17. అందుకే ప్రతిరోజు ఈ ప్రార్థన కూడా మనం చేస్తూ ఉన్నాం. భక్తితో ప్రార్థిస్తాం. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును ఇరై అరసు ధ్యాన కేంద్రమును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు అన్ని ప్రోగ్రాం ఈ నూతన యూట్యూబ్ ద్వారా మీకు లభిస్తుంది. చెప్పండి. ఒకటి అఫ్కోర్స్ అది యూట్యూబ్లో కాదు, ప్రతిరోజు ఉదయం మీకు ఒక వాగ్దానం మీకు ఇక్కడ నుంచి మీకు వస్తుంది. డివైన్ డిఎంఐ గ్రూప్కి పంపిస్తున్నాం. అది ఫస్ట్. ఇక రెండవది ఏంటి చెప్పండి?
నిన్న కొంతమంది వ్యక్తులు, ఫాదర్ ఆ చెట్లన్నీ బాగున్నాయి, ఇదేనా ఫాదర్ రెట్రీట్ సెంటర్ అంటున్నారు. ఇది రెట్రీట్ సెంటరే కానీ ఫాదర్ చాలా బాగుంది, మేము కూడా వస్తాం ఫాదర్ అంటున్నారు. ఇక్కడ మేము ఉండేది రెట్రీట్ సెంటర్ వెళ్ళటానికి ముందు అక్కడ మనం గురువులు మన డ్రీమ్ ఉండే ఆ భవనం ఇంకా రెడీ కాలేదు. కావునే 1 నెలన్నర రోజులు ఇంజనీర్ ప్లాన్ ప్రకారం జూలై మిడిల్లో కావచ్చు. సో అక్కడ సెట్ చేస్తారు. అందుకే ఇది కూడా ఎస్విడి రెట్రీట్ సెంటర్. కావున ఇక్కడ ఉన్న గురువులు ఎంతో ఉదారత్వంతో మా అందరినీ బాగా చూసుకుంటున్నారు. ఈ స్థలంలో మేము ఉంటున్నాం. కొంతమంది విశాఖపట్నం నుంచి ఒక సహోదరుడు చెప్తున్నారు, ప్రకృతి ప్రోగ్రాం బాగుంది ఫాదర్, ప్రకృతి ప్రోగ్రాం ఫాదర్ బాగుంటుంది ఫాదర్ అంటున్నారు. మరి నాకంటే మన కెమెరామ్యాన్ ఆయన ముందే నిలబడుతున్నాడు, పోయి చూసుకుంటున్నాడు. అలా నా టీం మెంబర్స్ అందరూ, మ్యూజిషియన్, ఇటు మన పిల్లలు ఇద్దరు, అందరూ ప్రయత్నం ఇది. అసలు అనుకోనని ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ లెవెల్ అంటున్నాం కదా, అదే కదా నెక్స్ట్ లెవెల్. మళ్ళీ రోజు అదే చికెన్ బిర్యానీ పెడుతుంటే ఎట్లా? అందుకే కొత్త ప్రోగ్రాం, ఇవన్నీ దేవుడు ప్రణాళిక. మీ ఇంటిలో కూడా దేవుడు నూతన కార్యం చేస్తాడు. ప్రియమైన సహోదరులారా, కొందరు అంటున్నారు మార్నింగ్ ఇట్ సెల్ఫ్ ఫ్రెష్ అవుతున్నాం ఫాదర్, ఫ్రెష్ ప్రోగ్రామ్ మీరు ఇస్తున్నారంటున్నారు. రిఫ్రెషింగ్ మన అలాంటి ప్రోగ్రాం ఉదయకాల సమయంలో మీ అందరికీ ఫ్రెష్గా డ్యూటీకి వెళ్ళవచ్చు. వాగ్దానం విని 1-2-3 నిమిషాల్లో అలా, అది ఉదయకాల సమయంలో 2-3 నిమిషాలు ధ్యాన ఉడకం, మధ్యాహ్న సమయంలో 45 నుంచి గంట సేపు ధ్యాన ఉడకం, ఉదయకాల సమయంలో డిఎంఐ గ్రూప్లో మీకు ఒక వాగ్దానం. ఓ మై గాడ్, ఈ లోపల కొంతమంది ఇక్కడికి వచ్చి నాతో అంటున్నారు, ఫాదర్ ఎప్పుడైనా ఒకసారి స్వస్థత ఆరాధన పెడతాం ఫాదర్ అంటున్నారు. ప్రభు చూద్దాం. ఓకే, అలాగే ఈరోజు ఇక్కడ ఏమంటారు, ఈ ఇంటర్నెట్ అంతా కనెక్ట్ చేసే వ్యక్తి సహాయం చేయడానికి వచ్చారు. ఆ వ్యక్తి ఎవరో తెలియదు నాకు. ఫాదర్ మీరేనా ఫాదర్ అన్నారు. అవునండి అన్నారు. మరి తమిళంలో ఏం లేదు ఫాదర్ అంటున్నాడు. మొత్తం వాళ్ళు చూస్తుంటే తెలుగే వస్తున్నది అన్నారు. చెప్పాను టైం వచ్చినప్పుడు తమిళంలో కూడా చేస్తామంటున్నాడు. ఏమంటారు మీరు? ప్రార్థన చేయండి, బాగా ప్రార్థన చేయండి. ఎందుకంటే తమిళనాడులో కూడా మీ ప్రార్థన ద్వారా ఉజ్జీవం కలగాలి. అది ఎవరికి క్రెడిట్? ముత్తంగి సెంటర్ నుంచి మనల్ని తయారు చేసి ఎస్విడి సంస్థ ద్వారా దేవుడి తమిళనాడులో కూడా ఉజ్జీవం కలగటానికి. తమిళనాడుకు వచ్చినటువంటి మన పిల్లలు పాపం వాళ్ళు ఇంకొక రాష్ట్రం నుండి లోపలికి వచ్చారు. వాళ్ళు అమ్మ నాన్న గుర్తుకొస్తుంటారు, తోబుట్టు వారు గుర్తుకొస్తుంటారు. ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు నాతో నిలబడాలంటే మీ ప్రార్థన చాలా అవసరం. అందువలన వాళ్ళ కోసం కూడా ప్రార్థించండి. అందరూ నా కోసం, నా బృందం కోసం ఎంతమంది స్పాన్సర్ చేస్తున్నారో మీకు చేతులు జోడించి మీ మంచితనంను బట్టి దేవుని కోసం మిమ్మల్ని అర్పించి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి రేపటి దినం కూడా ప్రకృతి ప్రోగ్రాం కోసం సిద్ధపడుతూ ఉండాలని మీ అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, 4వ పేరు కోట. ఈరోజు మనం కోట లోపల ప్రవేశిస్తున్నాం. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద 4th ఫోర్ట్రెస్, దట్ ఈస్ జెనసిస్ 16:13. యెహోవా ఎల్ రోయి. యెహోవా ఎల్ రోయి మీన్స్ ద వన్ హూ సీస్ మీ. దానితో పాటు చూడడం మాత్రమే కాదు, చూస్తాడు, కన్నీళ్ళు తుడుస్తాడు. అది కూడా నేను రాసిన పాట. చూచే దేవుడా, కన్నీళ్ళు తుడిచే దేవుడా. ఇవన్నీ కూడా ఇలా ప్రార్థనలో కూర్చున్నప్పుడు నా పరిస్థితిని బట్టి రాసిన పాటలు. మీకు కూడా కరెక్ట్గా ఉంది కదా? అవుట్ ఆఫ్ టాపిక్ మాట్లాడుతున్నా, మీ టాపికేనా? ఎల్ రోయ్ అంటే అర్థం ఏంటిది? చూచే దేవుడు, కన్నీళ్ళు తుడిచే దేవుడు. ఎల్ రోయ్ మీన్స్ ద వన్ హూ సీస్ యూ, హీ విల్ ఆల్సో వైప్ అవే యువర్ టియర్స్. ఒకరోజు వడకంలో 4వ పాట, 4వ దేవుని మాట భక్తితో పాడుదాం. మీ కన్నీళ్ళందా ఈ పాట ద్వారా తొలగిపోవునుగా. ఆమేన్. యెహోవా ఎల్ రోయ్ తిరునామం, కన్నీలు తుడిచేవాడ ప్రభునామం. కన్నీలు చూడు, మా కన్నీలు తుడువు, నీ తిరునామమే మాకు శరణాలయం. నీ తిరునామమే మాకు శరణాలయం. కోట వంటిది ప్రభు తిరునామం.
ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకోసం ప్రత్యేకంగా సాయం సమయమున ఇక్కడ ఉన్న పుణ్యక్షేత్రములకు మేమందరం కలిసి వెళ్ళి అక్కడ మేము కూడా పూజలో పాల్గొంటున్నాం, పూజ చేస్తూ ఉన్నాం మీకోసం ప్రత్యేకంగా. అందువలన దయచేసి మీ యొక్క ఉద్దేశములన్నీ కేవలం 3 గంటల ప్రార్థనలు మాత్రమే కాదు, మేము పాల్గొంటున్న పూజలో కూడా మిమ్మల్ని స్మరిస్తున్నాం. పక్కనే పుణ్యక్షేత్రం ఉంది, నిన్న బాగా ఉంది. మేము అందరం కలిసి నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్ళాం, మళ్ళీ నడుచుకుంటూ వచ్చాం. స్పిరిచువల్ పిక్నిక్ లాగా అనిపించింది. వేళాంగణి దాకా పాదయాత్ర చేయలేను, ఇక్కడ దాకా పాదయాత్ర చేసుకుంటూ తిరిగి వచ్చాం. ఫాదర్ మీరు మాత్రం వెళ్ళారా? మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాను కదా, మీకోసమే కదా ఈ పాదయాత్ర. ఫాదర్స్కి ఇక్కడ చెప్తున్నాను నేను, ఫాదర్ ఇది మాకు శరణాలయం ఫాదర్ అంటే, వాళ్ళని ఫాదర్ నన్ను చూసే శరణాలయం కాదు, ఇది నీ కమ్యూనిటీ, ఇది నీ ఇల్లు అంటున్నారు. ఒకప్పుడు మీతో చెప్పాను, ముత్తంగి మన ఇల్లు అన్నాను. ఎవరికైనా మనం ఏదైనా చేస్తే అది తిరిగి మనకి ఎట్లా ఆశీర్వాదంగా మారుతుందో, ఇక్కడ ఉన్న గురువులు అంత జాగ్రత్తగా ప్రేమతో మమ్మల్ని చూసుకుంటున్నారు. ఎస్విడి గురువులందరి కోసం కూడా ప్రార్థించండి. మరి మీరందరూ కూడా త్వరలోనే ఆ ఎరేఆర్ఎస్ రిట్రీట్ సెంటర్ ఓపెన్ కావాలని, అవన్నీ కంప్లీట్ కావాలని, దానికి ముందు మేము ఉండే భవనం సిద్ధం కావాలని ప్రార్థిస్తూ ఉండండి. మరి ఒక్కసారి స్పాన్సర్ చేసిన వ్యక్తులు, డొనేషన్ పంపిస్తున్న అనేక మంది బిడ్డలకు ప్రత్యేక వందనాలు. భక్తితో మీకోసం ఈ గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నేనే స్క్రీన్ మీద కనిపిస్తున్నాను కదా, పిల్లలందరినీ ఒకరోజు రెడీగా ఉండమని చెప్పి వాళ్ళందరూ కూడా పక్కన నిలబడి, ఎందుకంటే ఆంధ్రాలో తెలంగాణలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మా పిల్లల్ని కూడా ఒకసారి చూపించండి అని అనుకుంటూ ఉంటారు. ఎట్లా తెలుసన్నారా, నాకు కూడా హార్ట్ ఉంది కదా, అందువలన వాళ్ళందరినీ ఒకరోజు ప్రోగ్రాంలో పెడతాం. కెమెరామ్యాన్ కూడా మధ్యలో వస్తాడు పోతాడు, లేకపోతే నేను కెమెరా అవుట్ చేసి ఆయన అక్కడ నిలబడి పాడతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంతోషంగా ఉండండి, ఇలాగ నవ్వుతుండండి. నేను కూడా కొద్దిగా సీరియస్గా లేకుండా ఇప్పుడు నవ్వుతున్నాను కదా. అవును, ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి కొంతసేపు విశ్రాంతి నాకు. విశ్రాంతి అంటే దయచేసి అందరూ ఫోన్ చేసి ఫాదర్ గారు ఫ్రీగా ఉన్నారంట ఫోన్ దయచేసి నేను మీకోసం ప్రార్థనలు గడుపుతున్నాను. మరి ముఖ్యంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం యేసు పవిత్ర తిరుహృదయ పండుగ. టుమారో వి సెలబ్రేట్ ద ఫీస్ట్ ఆఫ్ మోస్ట్ సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. మేము మరి ఇంకొక అద్భుతం ఏంటంటే, పక్కనే యేసు తిరుహృదయ సభ ఒకటి ఉంది. క్లోజ్ బై దర్ ఇస్ ఎ కాంగ్రిగేషన్ డెడికేటెడ్ టు సేక్రెడ్ హార్ట్ బ్రదర్స్. వాళ్ళు వచ్చి నేనెవరో తెలియదు,
మేము ఇట్లా అక్కడక్కడ ప్రకృతి ఫోటో అలా చేస్తుంటే వాళ్ళు చూస్తూ నా పేరు తెలుసుకొని తర్వాత ఫాదర్ మీరు మీ బృందం కూడా పండుగకు రావాలి అని పిలిచి ఒక మాట చెప్పారు, రేపు మీ బృందమే తమిళంలో పాడబోతున్నారన్నారు. వాళ్ళకి చెప్పాను, ఎలా పాడతారో తెలీదు, అది టెలికాస్ట్ చేయమో ఫాదర్, ఆ ప్రోగ్రాం వద్దు అని చెప్పొద్దు, కానీ ఒక్కవేళ ప్రభుచిత్తమైతే ఆ డెకరేషన్లో అక్కడ 3 గంటల ప్రార్థన రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. కొంతమంది అంటారు ఫాదర్ ఒకటి చెప్పారు చేయలేదంటారు. వీళ్ళు ఉంటే రేపటి దినం అక్కడ యేసు తిరుహృదయ ఫోటో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో చేయటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మొదటి శుక్రవారం మరి మనము యేసు తిరుహృదయానికి అర్పించాలి. ఆ ఛాన్స్ మనకు లేదు. కావున ఇప్పుడు యేసు తిరుహృదయ పండుగ కరెక్ట్గా మనం అనుకున్న టైంలో వచ్చింది. అందువలన ఎంతమంది శుక్రవారం యేసు తిరుహృదయానికి మిమ్మలను మీ కుటుంబాలను అర్పించాలో మీరు మీ ఉద్దేశములన్నిటినీ త్వరగా మీరు పంపిస్తే, ఎందుకంటే మన అక్కడికి వెళ్ళినప్పుడు అవన్నీ అందుబాటులో ఉండాలి. సో ప్లీజ్ డూ ఇట్ అహెడ్ ఆఫ్ టైం. త్వరపడి మీరు ఎవరైతే యేసు తిరుహృదయానికి రేపటి దినం మీ విన్నపాలను అర్పించాలో, ప్రత్యేక తిరుహృదయ పండుగ కావున యేసు తిరుహృదయానికి మీ గుండెలో ఉన్న ప్రతి ఆశను నెరవేర్చడానికి ప్రార్థన చేయబోతున్నాం. We are going to pray to the Sacred Heart of Jesus from your heart, whatever you have to offer. Please do it ahead of time. Those who are sponsoring under intentions, do it ahead of time. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఎక్కడికి తీసుకెళ్ళండి మిమ్మల్ని చూడండి, కోటలోనికి. అటు గార్డెన్ తీసుకుని వెళ్ళాం, ప్రకృతి దగ్గరికి తీసుకెళ్ళాం. ఈరోజు కోట లోపలికి వెళుతున్నాం. ఈ ప్రోగ్రాం పేరేంటిది? గంట సేపు లేకపోతే 40 నిమిషాలు చిన్న ఉడకం రెట్రీట్ జరుగుతుంది. సో రెట్రీట్లో కూడా పాల్గొనండి. ప్రత్యేక రెట్రీట్ కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అయింది. తర్వాత రెట్రీట్ సెంటర్ పోయే వరకు ఈ చిన్న రెట్రీట్ ఇలా నడిపిస్తూ ఉంటాం. ఆ రెట్రీట్ సెంటర్ ARS రెట్రీట్ సెంటర్ని ప్రభు ఆశీర్వించమని ప్రత్యేకంగా మీరు ప్రార్థించుకోండి. నా సాక్ష్యం కూడా చెప్పి ముగిస్తాను. ఎందుకంటే మీరు సాక్ష్యాలు కొందరే పంపిస్తున్నాను, పంపట్లేదు, అందరూ పంపాలి. ఇంకా ప్రవచనం చెప్తున్నాను, స్వస్థత చెప్తున్నాను. ఎవరికైతే జరిగిందో మీరు దయచేసి మా టీంకి తెలియచేయండి. ఈరోజు మా ఫాదర్, అక్కడ అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ గారు నాకు చెప్తున్నారు, అక్కడ ఉన్న వాచ్మ్యాన్కి 12,000 రూపాయలు జీతం ఇవ్వాలంట. కానీ అకౌంట్ చూస్తే తక్కువ ఉంది, కానీ పేమెంట్ ఇస్తున్నాను ఫాదర్ అన్నాడు. నాకు అర్థం కాలేదు, ఎట్లా ఇస్తారని అనుకున్నాను. ఈ టైం లోపల మీరు ఏదైతే స్పాన్సర్ చేశారో అది అకౌంట్లో అక్కడ చేరింది, అందువల్ల ఆయన కట్టగలిగాడు. సో ఇక్కడ చూస్తే మైనస్ ఉంది, అక్కడ చూస్తే అది యాడ్ అయింది. అది నా జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం. ఎస్, సీ వాట్ అ బ్యూటిఫుల్ మిస్టరీ. ఫస్ట్ మిరకల్ హ్యాపెన్ టు మీ. సీ ద వాచ్మెన్ హ్యాడ్ టు బి పెయిడ్ 12,000 rupees the salary, and on the account there is a less amount. But then father says, I'm going to pay it. How you paid it? When I asked him, he said, Father, the sponsor that it's added into that, like that. See how God is so good. యెహోవా ఈరే మీకు మాత్రం కాదు, నా జీవితంలో కూడా దేవుడు చేయడం మొదలు పెట్టాడు. నెక్స్ట్ మీకు కూడా జరగబోతుంది. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అకౌంట్లో మైనస్ ఉంది, యాడ్ చేసింది ఈ ప్రోగ్రామ్ భక్తితో. నెక్స్ట్ యాడింగ్ మీకే మీ అకౌంట్లో ముందు జరిగింది. మీ అకౌంట్లో, మీ సెల్ ఫోన్లో ఎక్కడి నుంచి పడుతుందో డబ్బు, ఆ విధంగా దేవుడు మిమ్మల్ని దీవించబోతుంది. మరొకసారి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రకృతి ప్రోగ్రాంకి రేపటిదిన సిద్ధంగా ఉండండి. కొన్ని వేల సంఖ్యలో ఆ ప్రోగ్రాం ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు ఆ పేరు ఏం పెట్టారని ప్రకృతి ప్రోగ్రాం అంట, అలా చెప్పుకుంటున్నారు జనాలు. సో కెమెరామ్యాన్, మ్యూజిషియన్, మన పిల్లలు ఇద్దరు ఇంత చక్కగా నాతో నిలబడగలుగుతున్నారు. మనము ఇంకొక ప్రదేశంలో ఉన్న ఇన్ని పనులు చేయగలుగుతున్నాం. ఇది నెక్స్ట్ లెవెల్. మీకు నెక్స్ట్ లెవెల్ స్టార్ట్ కాబోతుంది. మీ పిల్లలకు నెక్స్ట్ లెవెల్, జాబ్లో నెక్స్ట్ లెవెల్, అన్నిట్లో నెక్స్ట్ లెవెల్. నాకు ఇచ్చినదంతా, ఈ బృందమునికి ఇచ్చినది మీకు పంచి పెట్టడానికి. ఇది నూతన యూట్యూబ్ ఫాదర్ సిరిల్ దాస్ SVD తెలుగు అని ఈ ఛానల్ని ప్రతి ఒక్కరికి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్కి చేరుతారు. నాకు చేసినది, ఈ బృందానికి చేసినది నెక్స్ట్ మీకు దేవుడు చేయబోతుంది. దయచేసి ఈ 3 ప్రోగ్రాంలో పాల్గొనండి. ఒకటేమో ఉదయకాల సమయంలో DMI గ్రూప్కు పంపిస్తున్నటువంటి వాగ్దానం, రెండవదేమో ప్రకృతి కార్యక్రమం, మూడవదేమో 3 గంటల ప్రార్థన
ప్రభు చిత్తమైతే భవిష్యత్తులో కెమెరామ్యాన్ అందరూ ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు ఆసక్తితో ఉన్నారు. ఎందుకు ఫాదర్ ఒక స్వస్థత ప్రార్థన అప్పుడప్పుడు ఆరాధన పెట్టకూడదని ప్రభు చిత్తమైతే చేస్తాం. తర్వాత ప్రభు చిత్తం అయితే చిత్తమైతే ఎప్పుడో ఒకసారి ఒక దివ్య పూజాబలి మనము అలా చేయటానికి అంటే ప్రతిరోజు కాదు, ప్లీజ్, నెలలో లేకపోతే 2 నెలలు ఒకసారి కావచ్చు, ప్రభు ప్రేరేపణ ప్రకారం మరొకసారి ప్రార్థించండి. ఇంకా నేను డిసిషన్ తీసుకోలేదు. జూన్ 25వ తారీఖున ప్రభు చిత్తమైతే సింగారంలో నేను ప్రార్థనలో ఉన్నాను. దేవుడి చిత్తమైతే టికెట్స్ అన్నీ లభిస్తే నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. జూలై నెలలో మరి సిటీలో కొన్ని చోట్లలో కావచ్చు, సెయింట్ మేరీ స్కూల్లో, సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో, అలాగే మెట్టుగూడలో, అలాగే కావచ్చు హబ్సిగూడలో. ప్రభు చిత్తం అయితే ప్రార్థనలు పెట్టండి. మనం ప్రభు చిత్తంలో కలవాలని ఉంటే ఈ బృందంతో పాటు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంటుంది. సింగారం అయితే నేను ఒకరే రావచ్చు, ఎందుకంటే చాలా దూరం. ఆల్రెడీ పిల్లలు అక్కడ కూర్చొని అటు ఇటు చూసుకుంటున్నారు. రైట్, మనం పాడి ముగిస్తాం. దేవునికి స్తోత్రం. యెహోవా రాఫా, స్వస్థపరచి దేవుడా ఆరోగ్యం ఇవ్వమయ్యా అని చప్పట్లు కొడుతూ పాడి ముగిస్తాం. యెహోవా రాఫా, తిరునామం స్వస్థపరచువాడా ప్రభువా, తిరునామం స్వస్థపరచుమా, ఆరోగ్యమియుమా, నీ తిరునామమే మాకు శరణాలయం. చప్పట్లు కొడుతూ అందరూ కలిసి పాడదాం చివరిగా ఒకసారి. కోట వంటిది ప్రభు తిరునామం, దాచుకొనే చోటు వంటిది ప్రభునామం. ఆమెనని పలికే తిరునామం, ప్రార్థనకు జవాబిచ్చే తిరునామం, తిరునామం, కోట వంటిది, దాచుకొనే చోటు దయగల తండ్రి, అనారోగ్యంతో ఉన్న బిడ్డల కోసం స్వస్థత కోసం ప్రార్థిస్తున్నాం. జాబ్ లేని వారికి జాబ్ కోసం ప్రార్థన చేస్తున్నాం. పెళ్లి కాని అమ్మాయిల అబ్బాయిల జీవితంలో పెళ్లి త్వరగా జరగాలని ప్రార్థిస్తున్నాం. దానికోసం ఏడుస్తున్న తల్లిదండ్రులు కన్నీళ్లు తుడవమని ప్రార్థిస్తున్నాం. విడిపోయిన కుటుంబాలు కలవాలని మళ్ళీ చెప్తున్నాం ప్రభా, దానికోసం ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం, సంతానం లేని వాళ్ళకి సంతానం. ఓ ప్రభువా, బయట దేశంలో ఇబ్బందులు ఉన్న వారికి అయా శుభవార్త కలగాలి ప్రభా. ఇక ఎంతో మంది క్యాన్సర్ వ్యాధులు, అనేక వ్యాధులు బాధలతో ఉన్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభా, మొదటి రోజు ప్రభా మేము ట్రయల్లో ఉన్నాము కావున కొద్దిగా సౌండ్ అటు ఇటు ఉన్నా వెంటనే కెమెరామ్యాన్, తర్వాత సహకరించినటువంటి అంబ్రోస్ లాంటి వాళ్ళు, ఫాదర్ జ్యోతిరాజు గారు వారు వెంటనే ప్రభా సరిచేయటానికి ఎంతమంది బిడ్డలను ఏర్పాటు చేసుకున్నాం. తండ్రి నీకు స్తోత్రం. నీ బిడ్డలు చేసే ప్రార్థన ద్వారా మేము ఇక్కడి నుంచి ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఈ బిడ్డలు చూపించే ప్రేమ అపారమైనది ప్రభా. మేము ఎలా ఉన్నామని ఒక చిన్నగా మొన్న జారి పడ్డానంటే వెంటనే ఏం జరిగింది ఫాదర్ అని అడిగే బిడ్డలు, అలా ప్రతి దానిలో ప్రభా శ్రద్ధ వహించిన ఈ బిడ్డలందరినీ బట్టి ప్రభా జారినా పడిపోకుండా కాపాడావు. అలాగే బిడ్డలందరినీ ఆశీర్వించి దీవించమని యేసు పరిశుద్ధ నామంలో దుష్టుడు ఈ బిడ్డలను ముట్టుకోకుండా త్వరలోనే అందరూ అద్భుతాలు జరిగిందని సాక్ష్యం చెప్పే దినముల కోసం యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ యూట్యూబ్ను ప్రజలందరికీ అందించి కరుణను ప్రజలకు పంచుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు మా పేరు చెప్పి బృందం కోసం ప్రార్థిస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పక్కనే ఉన్న పుణ్యక్షేత్రంలో ఈ బిడ్డల కోసం ప్రార్థిస్తుండగా అద్భుతాల కోసం వేచి ఉన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను మమ్మల్ని ఎంతో ప్రేమతో ఇక్కడ చూసుకుంటున్న ఎస్విడి ఫాదర్స్ అందరి మీదను ఈ రెట్రీట్ సెంటర్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉదయకాల సమయంలో మేము పంపిస్తున్నటువంటి డిఎంఐ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉదయకాలమే ప్రకృతితో పాటు మేము పంపిస్తున్న సందేశం వింటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో స్పాన్సర్ చేసి సెంటర్ని సపోర్ట్ చేస్తున్న బిడ్డలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా అనేక మంది ఏడుస్తుండగా వాళ్ళ ఏడ్పుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము కడుతున్నటువంటి ERS రెట్రీట్ సెంటర్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేక సంవత్సరాలుగా ఎన్నో దేశంలో రాష్ట్రంలో మా కోసం అనుక్షణం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను వారి కుటుంబాల మీదను ఆర్థికంగా మాకు సహాయం చేస్తున్న మా కోసం ప్రార్థిస్తున్న ప్రార్థన వీరులందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. రేపటి దినం పవిత్రమైనటువంటి యేసు తిరుహృదయ పండుగ సందర్భంగా మనం చేయబోతున్న ప్రత్యేక ఆరాధన మరియు కార్యక్రమాలన్నింటినీ ప్రభు ఆశీర్వదించమని యేసు తిరుహృదయ మనకు నన్నును ఈ బృందాన్ని మిమ్మలను సమస్త మానవులను అర్పించి తల వంచి ప్రభుని ఆశీర్వాదం కొరకై ప్రార్థిస్తాం. ఆశీష్, దేవుడు నన్ను ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. శ్రీలత, నీ జీవితంలో ఉన్న ఎవరికి తెలియకుండా రహస్యంగా విలపిస్తున్న నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చే రోజులు దగ్గరికి వచ్చేసింది. పొలంలో, చేనిలో ఓ ప్రభువా విత్తనం చల్లి వర్షం కోసం వేచుకున్న బిడ్డల కోసం ఓ ప్రభువా మేఘాన్ని పంపుము తండ్రి, వర్షాన్ని పంపుము తండ్రి, రైతుల మీద కనికరించమయ్యా. స్టూడెంట్స్ అందరూ స్కూల్కి, కాలేజ్కి, టీచర్స్, స్టూడెంట్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ అందరినీ ఆశీర్వించండి. మమ్మల్ని ప్రార్థన అడిగిన అనేక మంది మీద కనికరించము తండ్రి. ప్రభా, అనేక మంది నా సెల్ ఫోన్లో ఓ ఫాదర్ మీరు చేసిన ప్రార్థన ఫలించిందని, అద్భుతం జరిగిందని సాక్ష్యాలు పంపిస్తున్నారు. వారందరినీ బట్టి స్తోత్రం. అలాగే ప్రభా, అనేక మంది మా సెల్ ఫోన్ ఆ నంబర్ తీసుకొని ప్రభా ఎంతమంది సాక్ష్యాలు ఉన్నాయో అవన్నీ పంచుకునే భాగ్యం దయచేసి మహిమ పరిచయ దినంలో రావాలని యేసు పరిశుద్ధ నామంలో ఆశీర్వదించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ ఈ నూతన యూట్యూబ్ను వీక్షిస్తున్న మీ అందరినీ, ఈ యూట్యూబ్ని అందరికి అందిస్తూ కరుణ జపమాలను, కరుణను పంచుతున్న మీ మీద దేవుడు కరుణ చూపించి ఎంతమందికి లింక్ను పంపిస్తున్నారో దేవుడే పరలోకముతో మీకు లింక్ను పంపించి ఆశీర్వాదం దయచేసి దీవించునుగాక. May through this new YouTube, as you send the link to so many people, may you get the connection to heaven, and may the Lord bestow the blessings for you in the name of the Father and of the Son and of the Holy Spirit. కోట వంటిది ప్రభు తిరునామం, దాచుకొని చోటు వంటిది ప్రభునామం.